బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు హరికృష్ణ ఆచార్యులు గారు మనతో పాటు వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, భీష్మ ఏకాదశి అంటే ఏంటి గురుగారు? అసలు ఆ రోజు ఏం చేయాలి అంటారు? ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. మరి ఈరోజు భీష్మ ఏకాదశి అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కరి సందేహము. ముందుగా ఈ యొక్క మాఘమాసంలో వచ్చేటువంటి భీష్మ ఏకాదశి అంటే చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే పూర్వము భీష్ముడు మరణశయ్య పైన ఉన్నప్పుడు దక్షిణాయనంలో చనిపోవడము మంచిది కాదని నిశ్చయించుకొని ఉత్తరాయణ పుణ్యకాలంలో తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టాలనే కోరికతో స్వామివారు భీష్ముడు మరి ఈ యొక్క మాఘమాసములో రథసప్తమి తర్వాత వచ్చే అష్టమి రోజు తన శరీరాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది. తద్వారా ఆ యొక్క భీష్ముడు శ్రీకృష్ణునికి సంబంధించి అనేకమైనటువంటి విషయాలను ధర్మరాజుకు బోధిస్తూ రాజనీతి శాస్త్రంలోని సకల శాస్త్రాలను కూడా వారికి బోధన చేస్తున్న సమయంలో విష్ణు సహస్రనామాలు అలాంటి పారాయణాలు ఎన్నో కూడా మరిన్ని మనకు అందించినటువంటి భీష్ముడు మరి దానికి సంబంధించినటువంటి విశిష్టతే ఈ యొక్క భీష్మ ఏకాదశి అని మనం చెప్పుకోవచ్చు. గురుగారు, భీష్మ ఏకాదశి రోజు తర్పణాలు తప్పకుండా వదలాలి అంటారు. దానికి గల కారణం ఏంటంటే అసలు ఎందుకు అంటారు? అంటే భీష్మునికి సంబంధించి ఇప్పుడు మన మానవ జీవితంలో ఎవరైనా కూడా తండ్రి ఉండగా శారదకర్మలు నిర్వహించడం అనేటువంటిది చాలామంది అపచారము. ఎందుకంటే అలాంటిది కూడా శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే భీష్మునికి ఉన్నటువంటి ఈ యొక్క పుణ్యకాలం ఏదైతే ఉందో ఆ సమయంలో తల్లిదండ్రులు ఇరువురు ఉన్నా కూడా ఎవరైనా ఈ యొక్క భీష్మునికి తర్పణం వదిలినచో వారికి స్వర్గలోక ప్రాప్తి అలాగే సమస్త కలహాలు కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారని ఆ యొక్క శాస్త్రం చెప్పుతుంది. గురుగారు, మీరు అన్నట్టుగానే చాలామంది భీష్మ ఏకాదశి రోజు తర్పణాలు కూడా వదులుతూ ఉంటారు కాబట్టి ఆ రోజు అసలు చేయవలసిన పనులు ఏంటండి, చేయకుండా పనులు ఏంటండి అసలు? మరి భీష్మ ఏకాదశి రోజు మీరు ఏం చేస్తే బాగుంటుందని చక్కని ప్రశ్న వేశారు. దానికి సంబంధించి భీష్మ ఏకాదశి రోజు అందరూ కూడా ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకొని తరువాత విష్ణు సహస్రనామ పారాయణం కానీ లలిత పారాయణం కానీ దేవి భాగవతం కానీ ఇలాంటివి చదివినచో ఆ త్రిమూర్తులటువంటి శక్తి ఏదైతే ఉందో అది మానవులకు సంప్రాప్తిగా పొందొచ్చు. ఎందుకంటే భీష్ముడు బోధించినటువంటి విష్ణు సహస్రనామాలు అందులోని వాక్యాలు కూడా చాలా శక్తివంతమైనది. మన మానవ జీవితంలో పడే కష్టాలను అన్నింటినీ దూరం చేసే ఒక శక్తి విష్ణు సహస్రనామాలకు అలాగే శివస్తుతిని మనము చేసుకున్న ఎడల ఇలాంటి సమస్యలు ఏవైనా కూడా మనము దిగ్విజయంగా ఎదుర్కోవడానికి తోడ్పడుతూ ఉంటాయి. గురుగారు, భీష్మ ఏకాదశి ఎంత ముఖ్యమైన రోజు అనేది కూడా మీరు చెప్పడం జరిగింది. దాని ప్రాముఖ్యత కూడా కొన్ని మీరు చెప్పారు. మరి ఆ రోజు చేయవలసిన దానాలు ఏంటండి అసలు? భీష్మ ఏకాదశి రోజు కూడా మనము ఆ రోజు ఉదయాన్నే పూజ చేసుకున్న తర్వాత మరి ఏదైనా దేవాలయాలకు కానీ లేదా ఎవరైనా పండు ముసలి వాళ్ళకు కానీ అన్నదాన కార్యక్రమాలు కూడా మనం చేసుకోవచ్చు. లేదా దేవాలయంలోని అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా చేసుకోవడం వలన లేదా బ్రాహ్మణునికి ఏదైనా దానాలు అనగా మనకు స్వయంపాకాలు కావచ్చు లేదా దీపదానాలు చేసుకోవడం వలన కూడా మనకు భీష్మ ఏకాదశి యొక్క అనుగ్రహం కూడా మనకు ప్రాప్తిస్తుంది. గురుగారు, ఎన్నో విషయాలను మాతో పంచుకున్నారు. ధన్యవాదాలు. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.